హాయ్ అండి. ఈరోజు విభక్తి ప్రత్యయాల గురించి తెలుసుకుందాం. 6వ తరగతి ఈరోజు డే 3. ఫస్ట్ విభక్తి, ప్రథమా విభక్తి, డూమువులు ప్రథమా విభక్తి. ద్వితీయ విభక్తి అంటే నిన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. తృతీయ విభక్తి చేతన్ చేన్ తోడన్ తోన్. చతుర్థి విభక్తి కొరుకున్ కై. పంచమీ విభక్తి వలనన్ కంటెన్ పట్టి. షష్ఠీ విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్. సప్తమి విభక్తి అందున్నన్. సంబోధన ప్రథమా విభక్తి ఓ ఓయి ఓడి ఓసి. ఇవన్నీ విభక్తులండి, ఒకసారి చూడండి. నెక్స్ట్ భాషా భాగాలు. భాషా భాగాలు 5. అవి నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ అండ్ అవ్యయం. నామవాచకం అంటే మనకు తెలిసినవే, పేర్లకు బదులుగా యూజ్ చేసేవి. అంటే మనుష్యులు, జంతువులు, పక్షులు, స్థలములు, గ్రంథాలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, వస్తువులు మొదలైన వాటి పేర్లను తెలియజేసే వాటిని నామవాచకాలు అంటారు. ఉదాహరణ రాముడు, ఎద్దు, భగవద్గీత, గోదావరి, హైదరాబాదు, కలము, రామచిలుక మొదలగునవి. సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు. ఉదాహరణ అతడు, ఆమె, ఇతడు, ఈమె, వారు, వీరు, అది, ఇది మొదలగునవి. విశేషణం అంటే నామవాచకాల యొక్క కానీ సర్వనామాల యొక్క కానీ గుణగణాలను తెలిపే పదాలను విశేషణం అంటారు. ఓకేనా? ఉదాహరణ తెలుపు, పొడుగు, పొట్టి, తీపి, చెడు మొదలగినవి. నామవాచకం అంటే మనుషుల పేర్లు కానీ, జంతువుల పేర్లు కానీ, పక్షుల పేర్లు కానీ, స్థలాల పేర్లు కానీ వీటన్నిటి పేర్ల గురించి తెలిపేది నామవాచకం. సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు. విశేషణం అంటే నామవాచకాల యొక్క కానీ సర్వనామం యొక్క కానీ గుణగణాలను తెలిపేదాన్ని విశేషణం అంటారు. ఓకేనా? నెక్స్ట్ క్రియ. క్రియ అంటే కర్త చేసే పనిని తెలుపు పదాలను క్రియ అంటారు. ఉదాహరణ చూచెను, తినెను, వెళ్ళెను మొదలగునవి. అవ్యయం అంటే లింగ వచన విభక్తుల చేత మార్పు చెందని పదాలను అవ్యయాలు అంటారు. ఉదాహరణ అయ్యో, ఆహా, ఔరా మొదలగునవి అవ్యయాలు. అలానే లింగములు చూద్దాం. పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగము 3 లింగములు. పుంలింగం అంటే పురుషులను తెలుపు శబ్దములను పుంలింగములు అంటారు. ఉదాహరణ రాముడు, మల్లన్న, సుబ్బయ్య మొదలగునవి పుంలింగములకి ఉదాహరణలు. అలానే స్త్రీలింగము, స్త్రీలను గూర్చి తెలియజేయు శబ్దములను స్త్రీలింగములు అంటారు. ఉదాహరణ సీత, గీత, పద్మ, సుజాత మొదలగునవి. నపుంసకలింగం, పుంలింగము, స్త్రీలింగ పదములు కాని శబ్దాలను నపుంసకలింగం అంటారు. ఉదాహరణ జ్ఞానం మొదలగునవి. అలానే పురుషములు, ఉత్తమ పురుషము, మధ్యమ పురుషము, ప్రథమ పురుషము మనకు తెలిసినవే కదా. ఓకే, ఒకసారి చూద్దాం. ఉత్తమ పురుషము అంటే తనకు మారుగా వచ్చు సర్వనామమే ఉత్తమ పురుషము. ఉదాహరణ నేను, మేము మొదలగునవి ఉత్తమ పురుషానికి ఉదాహరణలు. నెక్స్ట్ మధ్యమ పురుష అంటే ఎదుటున్న వారిని సూచించు సర్వనామ పదమే మధ్యమ పురుషము. ఉదాహరణ నీవు, మీరు మొదలగునవి. ప్రథమ పురుషం, దూరంగా ఉన్న వారిని తెలుపు సర్వనామమే ప్రథమ పురుషం. అతడు, ఆమె, ఇతడు, ఈమె మొదలగునవి. ఓకేనా? నెక్స్ట్ కాలములు. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం, తద్ధర్మ కాలం. భూతకాలం అంటే జరిగిపోయిన దానిని తెలుపునది భూతకాలం. ఉదాహరణ రాముడు అన్నం తినేశారు, సో అది భూతకాలం, జరిగిపోయింది కాబట్టి భూతకాలం. వర్తమాన కాలం అంటే జరుగుచున్న దానిని తెలుపునది వర్తమాన కాలం. అంటే రాముడు అన్నం తినుచున్నారు అంటే ఇంకా తింటానే ఉన్నారు, అది జరుగుతుంది కదా, సో వర్తమాన కాలం. భవిష్యత్ కాలం అంటే జరగబోయే దానిని తెలుపునది భవిష్యత్ కాలం. ఉదాహరణ రాముడు అన్నం తింటాడు అంటే ఇంకా తినలేదు, తింటాడు ఎప్పుడు తింటాడో, సో అది జరగబోతుంది కాబట్టి భవిష్యత్ కాలం. తద్ధర్మకాలం అంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలానికి సంబంధించిన విలక్షణమైన ధర్మాన్ని తెలియజేయునది తద్ధర్మకాలం. ఉదాహరణ సూర్యుడు తూర్పున ఉదయించును. అవి మార్పు చెందవు, సో భూతకాలం కాదు, భవిష్యత్ కాదు, వర్తమానం కాదు, ఎప్పటికీ మార్పు చెందని వాటిని తద్ధర్మకాలం అంటారు. అలానే కర్త, కర్మ, క్రియ అవి కూడా చూసేద్దాము. చూడండి, కర్త అంటే ఒక పనిని చేసిన వానిని కర్త అంటారు, లేదా ఒక పని ఎవరి వల్ల చేయబడుతుందో తెలియజేయు శబ్దమే కర్త. ఉదాహరణ బాలుడు చదివాను, ఇక్కడ కర్త బాలుడు. నెక్స్ట్ కర్మ. ఒక వాక్యంలో క్రియ యొక్క ఫలము పొందువారిని కర్మ అని అంటారు. ఒక వాక్యంలో క్రియ యొక్క ఫలమును పొందువానిని కర్మ అంటారు. ఉదాహరణ రాముడు రావణుని చంపెను, ఇక్కడ కర్మ ఎవరు?
రావణుడు. ఎవరి వల్ల చంపబడేను? రాముడు. రాముడు అనేది కర్త. కర్మ రావణుడు. చంపెను అనేది ఏమవుతుందో చూద్దాం. క్రియ. క్రియ అంటే కర్త చేసే పనిని క్రియ అంటారు. పోతన భాగవతాన్ని రచించాడు. ఇక్కడ క్రియ అనేది క్రియ రచించాడు అవుతుంది. ఇక్కడ క్రియ అనేది రచించాడు. ఇదండి మొత్తం 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ పార్ట్. ఓకేనా? ఒకసారి చూడండి అందరూ. డే 1, డే 2, డే 3. ఓకేనా అండి? ఓకే. ఇంకా ఉన్నాయి, తర్వాత చూద్దాం.